అందరికీ నమస్కారం. భక్తులందరికీ విజ్ఞప్తి, మన గోకవరం వీరభద్ర స్వామివారి గది దగ్గర ఈరోజు అంగరంగ వైభవంగా మన చిన్న పిల్లలతోటి పెద్ద పిల్లలతోటి కూడా సరస్వతి పూజ శుభకరంగా సాగుతూ ఉంది, జరుగుతూ ఉంది. చూస్తుంటేనే చాలా ఆనందకరంగా ఉంది ఇంతమంది పిల్లలు రావడం ఈ యొక్క సమయంలో. అలాగే రకరకాల ఆలోచనతో పాటు వాళ్ళు చాలా ఉత్సాహంతో ఈ యొక్క పూజలో పాల్గొనడం చాలా బాగా జరుగుతూ ఉంది. అంటే ప్రతి సంవత్సరం విద్యార్థుల చేత ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క గది దగ్గర దుర్గాదేవి గది దగ్గర ప్రతి సంవత్సరం ఈ యొక్క విద్యార్థులతోటి జరుగుతూ వస్తుంది. కానీ ఈ సంవత్సరం మాత్రం చాలా ఎక్కువ మంది రావడంతో ఈ యొక్క అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ సరస్వతి పూజ చేసుకోవడంలో చిన్నపిల్లలకి ఏంటి ఉపయోగం? ఈ సంవత్సరం చేసుకోవడం వల్ల మనకేమిటంటే ఉపయోగం, ఆశ్చర్య మాసం ఎప్పుడు కూడా మూలాక్షత్ర సరస్వతులు జరుగుతూ ఉంటాయి. కానీ విశ్వనామ సంవత్సరం ఈరోజు ఈ యొక్క సంవత్సరంలో ఎవరైతే శుభకరంగా ముందుకు వెళ్తుంటారో వాళ్ళందరికీ కూడా విశ్వం ఎప్పుడైతే మనకి రకరకాల సమస్యలు ఉన్నప్పటికీ ఈ యొక్క సంవత్సరం నివారైపోతాయి. పరీక్షల్లో కానీ లేదా చదువులో కానీ మంచి మంచి ఉత్తీర్ణయ్యే అవకాశం ఉంటుంది. ఫస్ట్ క్లాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉత్తమోత్తమ శ్రేణి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ పేరండి? నా పేరు భాగవతుల బాలసుబ్రహ్మణ్య శర్మ, లక్ష్మీ గణపతి జ్యోతిష్యాలయం, అలాగే సప్లయర్ వేద పండితులు, పోలమూరు. జై భవాని, జై దుర్గా భవాని. ప్రతి సంవత్సరం కూడా దుర్గమ్మ నవరాత్రులు జరుగుతుంటాయండి. ప్రతి సంవత్సరం మూల నక్షత్రం గారు కంచె లక్ష్మి గారు అలంకరణ చేస్తారండి. ఈ సరస్వతి పూజకి ఇంచుమించుగా సుమారుగా 500 మంది పిల్లలు వచ్చి పూజలు చేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టిసిపేట్ చేస్తుంటారండి. ఐటమ్స్ అన్ని కలిపి ఒక కిట్ కింద ఇస్తామండి. పిల్లలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క కిట్ ఇస్తుంటామండి. సుమారు ఎంతమంది పిల్లలు? 500 మంది పిల్లలు వస్తుంటారు, పూజ చేసుకుంటారు. ఇంకా ఏ కార్యక్రమాలు ఉన్నాయండి ఇక్కడ? అయిపోతున్న సందర్భంగా 4వ తారీఖు ఊరేగింపండి, 7వ తారీఖు అన్నదానం కార్యక్రమం జరుగుతుందండి. అందరి సహకారంతో జరుగుతుందండి.